వెల్కమ్ టు ఆర్వై టీవీ. నేను మీ సుమలత. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు రామయ్యంపేటలో ముస్తాబవుతున్నది. వైవిధ్యభరితమైన రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చేందుకు నలుమూలల గణనాథులు కొలువుదీరనున్నారు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఊరూరా సందడి మొదలైంది. వివిధ ఆకృతుల్లో భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధంగా ఉన్న బొజ్జ గణపయ్యల కోసం మండపాలు ముస్తాబవుతున్నాయి. వాడవాడల్లో వినాయక విగ్రహాలను నెలకొల్పేందుకు నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. అయితే గణేష్ మండపాల ఏర్పాట్లపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా అనుమతులు పొందడాన్ని తప్పనిసరి చేశారు. మండపాల వద్ద పోలీసులు బందోబస్తుతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సెప్టెంబర్ 7న వినాయక చవితి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఒక విలేజ్ నుంచి వచ్చినాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ గణేష్ విగ్రహాలు అనేది ధరలు చాలా ఎక్కువ పెరిగాయి. కొంతమంది పెట్టాలనుకుంటున్నారు, పెట్టలేకపోతున్నారు. కొంతమంది ధరలు ఎక్కువ పెట్టలేకపోతున్నారు. దాని ద్వారా కొంచెం ఇబ్బంది పడుతున్నారు చాలామంది. పోయినసారి కంటే ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి, టూ మచ్ రేట్లు. దానివల్ల పోయినసారి పెట్టిన ఈసారి కొంతమంది పెట్టగట్లా పెట్టలేదు. నమస్తే సార్, నా పేరు ప్రదీప్. మన శ్రీ గణేష్ కళా ఆర్ట్స్ నుంచి మాట్లాడుతున్నాం. దాదాపు మేము చిన్న వినాయకుల నుంచి పెద్ద వినాయకుల దాకా ఇక్కడ అన్ని రకాలుగా మీకు అవైలబుల్గా దొరుకుతాయి. హైదరాబాద్ పోకున్నా సరే అక్కడికన్నా ఇక్కడ రీజనబుల్గా అన్ని రకాల వెరైటీస్ మా దగ్గర ఉంటాయి. ఏంటంటే ఈసారి చాలా రీజనబుల్గా ఇవ్వాలని ప్రజలకు మేము సేవ చేసుకుంటా ఎంతో కొంత అంత లాభాలు కాకుండా తక్కువ లాభాలతో మేము అందరికీ ప్రజలకు అందియాలన్నట్టుగా మేము ఇక్కడ పెడుతున్నాం. దాదాపు మేము 25 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్ముతున్నాము. మా దగ్గర 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే 28,000 దాకా 30,000 దాకా మా దగ్గర ఉంటాయి. మీరు హైదరాబాద్ పోకున్నా సరే హైదరాబాద్ కన్నా రీజనబుల్ రేట్లో మా దగ్గర ఉంటాయి. రామాయణపేట్ శ్రీ గణేష్ కళా ఆర్ట్స్ దగ్గర రీజనబుల్ రేట్లో చాలా మంచిగా ఇస్తున్నాము. ఇప్పటికీ మా దగ్గర ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఒక 8 గణపతులు మా దగ్గర ఉన్నాయి. ఈ వర్షాల కారణం వల్ల ఆ 8 గణపతులు కొద్దిగా స్టక్ అయినాయి. ఈ వర్షాలు లేకపోతే మా దగ్గర స్టాక్ అనేది ఉండదు. పోయినసారి కన్నా కొద్దిగా పెరిగినాయి. ఏంటంటే మెటీరియల్ దొరకక ప్లస్ సంథింగ్ లేబర్ ఛార్జ్తో కొద్దిగా రేట్లు అనేది కొద్దిగా పెరగడం జరిగింది. అయినా మేము చూసుకుంటే మా లాభాలతో కొద్దిగా వెజిటేబుల్తో చేయడం జరిగింది. నా పేరు నర్సింహుడు. శ్రీ గణేష్ కళా ఆర్ట్స్ గణపతులు అమ్మబడును. ఇక్కడ గత 20-25 సంవత్సరాల నుంచి గణపతులు అమ్ముతున్నాను. ఇప్పటి వరకు బాగానే ఉంది. వర్షాల కారణం వల్లనే ఈసారి కొద్దిగా ఇబ్బంది జరుగుతున్నది. 4-5 రోజులు వారం రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల జర ఇబ్బందికరంగా అనిపించింది. గత సంవత్సరం నుంచి ఒక 2-3-4 దుకాణాలు ఉండేవి. ఈసారి 7-8 దుకాణాలు అయినాయి. దానివల్ల కూడా కొద్దిగా బిజినెస్ పరంగా కూడా కాంపిటీషన్ అయిపోయింది.
ఆ విధంగా కూడా కొద్దిగా మనం చూసి ఇక ఎట్లా ఉంటే అట్లా గణపతులు అమ్మడం జరుగుతుంది. ఇది అప్పటికంటే ఇప్పటికీ వినాయకుల రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ పుష్కర కిరాయిల రేటు, ఇవన్నీ ట్రాన్స్పోర్టింగ్ అనేది ఇవన్నీ పెరిగిపోవట్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది పరిస్థితి, ఇది లెక్క. పోయినసారి కంటే ఈసారి అమ్మడము బాగా రేటు అంటే అక్కడ తీసుకొచ్చే దగ్గర గణపతులకు విగ్రహంకు 500 నుంచి 700-800 పెరగడం జరిగింది. అలాగే డీసీఎంల కిరాయిలు కూడా ఒక్కొక్క డీసీఎంకు 1000 రూపాయలు పెరగడం జరిగింది. అమ్మాలి ఖర్చు కూడా ఒక్కొక్కరికి 200-300 చొప్పున పెరగడం జరిగింది. అవన్నీ చూసుకొని అమ్మట్లో ఈసారి విగ్రహాలు కూడా రేట్లు ఎక్కువ పెంచి అమ్మడం జరుగుతుంది. మాకు కూడా ఈ ఖర్చులు ఇవన్నీ వెళ్ళాలి కాబట్టి అట్లా విగ్రహాల రేట్లు పెరగడం జరిగింది. దానివల్లనే ఈసారి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది అన్నట్టుగా చెప్తాను.